ఈ దేశంలో చాలామంది ఇంకా కులం ఎక్కడుంది, ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయని చాలామంది అంటుంటారు. అయితే మనం ఈ భారతదేశం ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగిన తర్వాత కూడా పక్కనున్న చైనా, అమెరికా లాంటి దేశాలను దాటి ఇంకా అభివృద్ధి చెందుతున్నా కూడా ఈ కులం అనేది ఇంకా పోదు. ఇంకా అక్కడనే ఉంటది. కొంతమంది ఉంచుతారు ఈ కులాన్ని పోనీయకుండా. కొంతమంది ఉంచుతారు. ఎప్పటినుంచో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన జరిగేటటువంటి ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ కారంచేడు, చుండూరు నుంచి అంతకు ముందు నుంచి జరుగుతానే ఉన్నాయి. మొన్న మహబూబ్‌నగర్‌లో, పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర గ్రామంలో, ఆ కుమ్మెర గ్రామానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యులు ఆ పాప పుట్టి 2 నెలలు అవుతుంది. సో, వీళ్ళు గుడి దర్శనానికని గుడి దగ్గరికెళ్తే అక్కడున్న రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూ. 100 కడితేనే మీరు దర్శనం చేసుకోవాలి. అది ఇది అనడం. దేవుని దర్శనానికి రూ. 100 ఎందుకు కట్టాలి? అదని ఆ వాగ్వాదంలోనే వీరు వాళ్ళ పైన దాడి చేయడం. మాకే ఎదురు మాట్లాడతారా అని ఆ రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేయడం వీళ్ళు మొత్తం ఈ అక్కడ విషాదం సార్. పెద్ద ఇష్యూ జరిగింది. ఒక ఈ 3 రోజులు జరిగిన వాళ్ళపైన దాడులు జరిగి 3 రోజులు జరిగిన ఇష్యూ బయటికి రాకపోవడం, వాళ్ళపైన ఎట్లాంటి కేసులు వేయకపోవడం, ఆ దాడి చేసినటువంటి ఆ రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఆ దాడి జరుగుతుంటే ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాపను తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద పెట్టిన, ఆపండి గొడవలు ఆపండి అని పెట్టిన ఆ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళని ఆ కాళ్ళ కింద పెట్టిన వాళ్ళు ఇంత కనికరం లేకుండా ఆ పాపను తొక్కి చంపేయడం. సో ఇంత అహంకారం ఎందుకంటే ఆ కుమ్మెర గ్రామంలో ఉన్నటువంటి తుకారాం రెడ్డి ఆయన సర్పంచ్, ఆ గ్రామ సర్పంచి, కుమ్మెర గ్రామ సర్పంచి, మళ్ళీ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి, ఆయన రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లాకు సంబంధించిన ఆయన మళ్ళీ ఈయన కూడా. సో అంటే ఇవన్నీ వెనక అండ చూసుకొని బలం చూసుకొని మొన్న ఈ ఇష్యూ జరిగి 3 రోజులు అవుతున్నా ఇంకా బయటికి రాలా. 18 తారీఖు జరిగితే వాళ్ళపైన కేసులు వేయలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మొన్న విశారదన్ సార్ ఆడికెళ్ళి వాళ్ళందరినీ ఆ బాధింపబడ్డ ఆ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంటే తప్ప ఒక రోజులోనే ఈ ఇష్యూ బాగా వైరల్ అయింది. మొన్న సార్ అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం బట్టి. సో ఏంటిదంటే నిజాం కళాశాల మేము ఇక్కడ నుంచి మాట్లాడే చాలామంది బయట అంటుంటారు హిందువుల పైన దాడులు జరిగితే మేము వస్తాం, మేము నరుకుతాం, మేము చేస్తామని. కానీ ఇప్పుడు మరి అక్కడ జరిగింది కదా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు హిందువులు కాదా? ఇప్పుడేమైంది మరి వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదు? సో ఏంటిదంటే నిజాం కళాశాల బహుజన స్టూడెంట్స్గా మేము చెప్పేది ఏంటంటే ఈ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులపైన, ఈ సంఘటన జరిపినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే న్యాయస్థానం చొరవ తీసుకొని వాళ్ళపైన కఠిన శిక్షలు వేయాలి వారిపైన. ఈ సంఘటనలో బాధింపబడ్డ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలి. ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వం చూసుకోవాలి అంటే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మౌనంగా ఉంటుందా? చూసుకుంటుందా? ప్రజల కోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నదే ప్రజల కోసం. ఏం జరుగుతుందని తర్వాత చూద్దాం. కానీ మా నిజాం కళాశాల తరపున ఈ ఈ ఈ సంఘటనలో బాధింపబడ్డ వారికి ప్రభుత్వం అండగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. సైరా స్టూడెంట్ యూనియన్ నిజాం కళాశాల కమిటీ ఈ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో ఏదైతే 2 నెలల పసికందును ఏదైతే అగ్రకుల వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులు ఇలా బాలికని కాలితో తన్ని చంపడం జరిగింది. అరే భయ్, హిందువులు అంటే దేవుని కోసం ముక్కోవడానికి వచ్చి ₹100 కట్టలే అంటారు. ₹100 లేకనే కదా దేవునికి వస్తే ఏదైనా సాయం చేస్తాడని ముక్కుకోవడానికే కదా గుడికి వచ్చింది ఆ మహిళ. ఇప్పుడు ఏదైతే ఆ మహిళ తల్లి ఎవరైతే ఉన్నారో 2 నెలల పసికందు పాపను ఎత్తుకొని గుడికి వచ్చిందో, ఆ గుడికి వచ్చిన మహిళ ఆ పసిపందుల్లో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైతే పసిపిల్లలు ఉన్నారో వాళ్ళనే, చిన్నపిల్లలనే మనం దేవులుగా సమానంగా భావిస్తాం. అలాంటి ఇప్పుడు దేవుడి మీద దాడి చేసినట్టే నువ్వు. ఎందుకంటే దేవులతో సమానంగా చూసే బిడ్డలు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చిన్న బిడ్డను మన హిందువుల దేవునితో సమానంగా చూస్తాం. ఇలా దేవుని నువ్వు ఖండించినావు, దేవుని కాలుతో తన్నినట్టే ఇలా దేవతలు నువ్వు, ఆ చిన్న తల్లి ఇప్పుడు దేవత, ఆ దేవత నువ్వు కాలుతో తన్నినట్టనే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ విమర్శిస్తున్నాం. ఏదైతే ఇంకోటి అక్కడ ఏదైతే అగ్రకుల వర్ణాలు ఏవైతే ఉన్నాయో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, సాకలి కులస్తులు, కుమ్మరి గ్రామానికి చెందిన వాళ్ళు గుడిలోకి వెళ్ళడం తప్ప? గుడిలోకి వెళ్తే ఏమవుతుంది? దేవునికి ముక్కోవడానికి అది వెళ్ళేది. మీరు చిన్న కులస్తులు అంటే ఇప్పుడు మరి హిందువులు వేరే కులస్తులు ఎక్కడ వస్తారు మీకు? మైనార్టీలు వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు హిందూ దేవులనే కదా పూజించేది. వాళ్ళని మీరు గుడిలోకి రాకపోతే వాళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడు హిందువులు కాదా వాళ్ళు? మీరే చెప్పండి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలు హిందువులు కాదని చెప్పండి మీరు డైరెక్ట్గా. వాళ్ళు కూడా రారు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆ మహిళకు జరిగిన ఏదైతే 2 నెలల పసికందును చనిపోవడం జరిగిందో, ఆ చనిపోయిన నిజంగా మీరు అయితే ఆ దాడిని, ఆ ఘటనని
అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు నార్కల్ గడ్డ మీద ఉడితే, మీరు నార్కల్ జిల్లాకు చెందిన వ్యక్తి అయితే, నల్లమల్ల పులి అని చెప్పుకునే మీరు ఏ మాత్రం మీకు ఆత్మగౌరవం ఉన్నా, నార్కల్ జిల్లా మీద ప్రేమ ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం మీద రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, మీరు వెంటనే నాగర్కర్నూలు జిల్లాలోని కుమ్మర గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిజాం కళాశాల విద్యార్థులుగా. అదేవిధంగా ఏదైతే ఆ రోజు ఈ తల్లికి కావచ్చు, ఆనాడు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాడు కూడా ఒకరోజు గుడిలోకి వెళ్తే ఆమెను కూడా అడ్డుకున్నది ఈ కుల వ్యవస్థ ఆనాడు అడ్డుకొని తనని గుళ్ళోకి రాని వ్యవస్థ ఈ అగ్రకుల వర్లాది మతోన్మాదులు బ్రాహ్మణిజంది. ఆ రోజు అయితే ఆ ఇందిరాగాంధీని అడ్డుకున్నారో ఆ రోజు కూడా ఆమెకు అండగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం అండగా ఉన్నది. ఆమె గుళ్ళోకి రానంత మాత్రాన ఆమెకి పార్లమెంట్లోకి ఇచ్చి దేశ ప్రధానిగా చేసినటువంటిది గొప్పది భారత రాజ్యాంగం. ఈ రోజు కూడా ఈ తల్లికి చెప్తున్నాం, ఈ భారత రాజ్యాంగం మీకు అండగా ఉంటుంది, సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము దానికోసం పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము చేసే డిమాండ్స్ ఏంటంటే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి, అందులో 50% ఏదైతే దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరుతారో 50% వాళ్ళ నుంచి ప్రభుత్వం కలెక్ట్ చేసి 50% ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాల్పడినటువంటి వ్యక్తికి ఎమ్మటే అతను ఉన్నటువంటి పదవిలో ఆ పార్టీలో నుంచి సస్పెండ్ చేసడం కావచ్చు, ఆ పార్టీ ఏదైతే పదవి ఉన్నదో అతను ఎమ్మటే డిస్మిస్ చేసి సర్పంచ్ పదవిని తీసేసి తొలగించాలని చెప్పేసి మేము వేదిక తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.